ముచ్చట్లు దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కురి దోస్తులు. అట్లా చేస్తే మేం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికి హ్యాపీ సండే దోస్తులు. వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. హైప్స్ ఇస్తున్నారా దోస్తులు? ఖచ్చితంగా హైప్స్ అయితే ఇవ్వండి. ఈ రోజు వీడియో ఏంటి అనంటే పెళ్ళం వద్దు ప్రియురాలు ముద్దు పార్ట్ 31 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి దోస్తులు. మరి లేట్ ఎందుకు, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి దోస్తులు. ఒక్క నిమిషం అయితే ఆగుర్రి. ఇప్పుడు ఇక పెళ్లి అదంతా చూపెట్టడానికి ఏం లేదు గాని ఇక శ్రీను పెళ్లి అయినాక ఏం జరుగుతుందో చూడండి. ఆఫీస్ కి పోయి వస్తాయి ఇక. లేకపోతే అంత బోర్ కొడుతుంది నాకు. అమ్మ ఉన్నది కదా, అమ్మతోటి టైం పాస్ అయితలేదా అని. ఏం లేదు, టైం పాస్ మా అవుతుంది గాని. ఏమైందిరా నీ తిన్నావా? తిన్నడత్తమ్మా. అదేరా, మరి నేను వేరే పని మీద బయటకు పోయి ఉంటుంది, మరి తిన్నడా లేదా అని. కూర ఎట్లుంది బిడ్డ? మంచిగానే ఉందమ్మా. కూరకేమైంది? అరే తీరా మాంసా, నువ్వు కూడా తినకపోయినావు. నేను తినేటప్పుడే ఓ 2 బుక్కలు తినిపించిందే అమ్మా. మళ్ళా ఇద్దరు కలిసి తినుర్రి. 2 బుక్కలా? బాగానే తినిపించినావు. ఇప్పుడు ఏమద్దు గాని. సరే తీ, నువ్వు నాన్న, నీకు టైం అవుతుంది, మెల్లవ్వు. సరే గాని అమ్మ, మానసకు బోరు కొడుతుందట, కాసేపు అట్లా బయటకు తీసుకోవో, సరేనా? అవునా, సరే తీరా. నరసక్కోళ్ళ ఇంటికాడ ఆడేడగా కూసుంటాం తీ. ఏం బోరు కొట్టది. ఇక ఇప్పుడిప్పుడే కొత్త కొత్త కొంచెం అలవాటు అయ్యేదాకా ఇబ్బందే గాని. అమ్మోళ్ళింటికి పోతానంటే అద్దంటాండు. అయ్యో, నువ్వు మొన్ననే వచ్చినావు కాదరా, ఇక్కడ ఉండి ఉంటా అంటే అట్లనే అలవాటు అయిపోతుందిలే. నేను లేనా? సరే అత్తమ్మా. మామయ్య ఇంకా రాలేదా అత్తమ్మా? ఏమోరా, మరి ఇంకా రాలేదు కదా. అదే ఎప్పుడైనా తొందరనే వచ్చేటారు కదా, మరి ఇవాళ ఎందుకు లేట్ అయిందో ఫోన్ చేద్దాం. ఆగు. హలో, ఏమైంది? వస్తలేవా? వస్తానా. ఇగో మా దోస్తు కలిసిండు, మాట్లాడుతున్నా లత. ఎన్నిళ్ళు పెట్టమంటావా? పెట్టు. సరే. అవత్తమ్మా, మామయ్య గింత వయసుకు వచ్చిండు, మరి ఆయన పని చేయకుంటే ఏమైతుంది? శ్రీను చేస్తుండు కదా, మనం ఎట్లనో అట్లా బతుకుతాం కదా. పాపం నైట్ పోయి నిద్ర లేకుండా అక్కడ ఆయన వాచ్మ్యాన్ లెక్క ఉండు ఎందుకు? ఇక కొన్ని రోజులు వెయ్యండ్రా. ఇక ఏం చేద్దాం, చెయ్యక తప్పదు కదా. అంటే ఇప్పుడు పైసలు మరి నీకిస్తుండా లేకపోతే ఆమెకి తీసుకుపోయి ఇస్తుండా? మొన్నటిదాకా ఆమెకే ఇచ్చిండ్రా. ఇక మొన్న ఒక్క నెల ఇంటికి తీసుకొచ్చిండు. పైసలు ఇవ్వడానికి పోతానట. నాకు పైసలొద్దు, ఏమొద్దు, ఇంటికి రాకు అని ఆమె లొల్లి పెట్టిందట. అట్లా లొల్లి పెట్టిన ఆమె ఫస్ట్ మామయ్యని ఎందుకు చేసుకోవాలి? పైసా చూసి వేసుకున్నదిరా. మామయ్యకు లక్షల జీతం వచ్చేది. ఆ లక్షల జీతం చూసి ఆశపడి నా బతుకును నాశనం చేసింది తెలుసారా. కొన్ని రోజులు నేను మనిషిని కాలే. పాపం నా పరిస్థితి చూసి నా కొడుకు కూడా ఆగమైపోయిండు. నాకు అన్ని తెలుసత్తమ్మా, నాకు అన్ని చెప్పేటోడు తెలుసా. ఫోన్ చేసినప్పుడు నాకు కూడా బాధ అనిపించి నేను కూడా మస్తు ఏడ్చేదాన్ని. మస్తు బాధపడ్డరా నేను. ఏంటిది అనంటే, ఆడిది మొగోడు తాగొచ్చినా తిరిగొచ్చినా కొట్టినా తిట్టినా ఓర్చుకుంటది. కానీ ఇంకొక ఆడదాంతో ఉంటుండు అనంటే ఏ ఆడది కూడా తట్టుకోలేదురా. అట్లా నేను మస్తు బాధపడ్డా. అత్తమ్మా, నువ్వు అస్సలకే బాధపడకు. ఇప్పుడు ఏమైంది? మామయ్య పోయిండు ఆమె దగ్గరికి, మళ్ళీ లాస్ట్ కత్తే ఎక్కడికి వచ్చిండు? నీ దగ్గరికే కదా. నాకైతే శ్రీను ఒకటే మాట చెప్తుండే, మా అమ్మ మస్తు బాధలు అనుభవిస్తుంది, మనిద్దరం అన్న మా అమ్మను మంచిగా చూసుకోవాలి పెళ్ళైనాక అని. అవునారా? అవునత్తమ్మా, నువ్వంటే శ్రీనుకు బాగా ఇష్టం తెలుసా. ఇద్దరం కలిసి మా అమ్మనైతే అస్సలకే బాధ పెట్టద్దు అని ఎప్పుడు అంటనే ఉంటాడు. నన్ను మీరెందుకు బాధ పెడతారా? నాకంటూ ఉన్నది ఎవరు? వాడు, నువ్వు, అంతే. సరే అత్తమ్మా, నువ్వు బాధపడకు. ఇప్పుడు ఎందుకు బాధపడుతున్నావు? అయిందేదో అయిపోయింది. దేవుడు ఎట్లా రాసి పెట్టుంటే అట్లనే చేస్తాడు. మామయ్య తప్పు చేసిండు, ఇప్పుడు అనుభవిస్తుండు కదా. సరేపా, మనం ఏదైనా పని చేసుకుందాంపా, ఏమన్నా చేద్దాంపా అత్తమ్మా. సరేరా. నేనే చెప్పిన శ్రీధర్ గానికి గిసొంటి సంగతి నా దోస్తు గాన్ని ఇట్లా వేసింది. అది నువ్వు దాంతో మాట్లాడుతున్నావు గాని అది నీ మెడకు పడుతుందని చెప్పినా. అవునా? అందుకేనా వానికి పిత్తులు పడి దాన్ని వదిలేసిండు.
నేనే వట్టిగా మోసపోయిందే అన్నా, కానీ నేను అందరి లెక్క వాడుకొని వదిలిపెడదామని అనుకోలేదు తెలుసా. ఎందుకో ఇక నచ్చింది మాట్లాడినా, ఇక పెళ్ళి అంటాంది, చేసుకున్నాక ఇంకా నాకు దాని మీద ప్రేమ అనేది పెరిగిపోయింది తెలుసా. దాని ఇంటికాడ నేను 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉన్నా కదా, నన్ను ఇటు రానిచ్చుడు కూడా రానియకపోయేది. అటు ఎందుకు పోతున్నావు, ఆమెతోటి నువ్వు ఎందుకు ఉండాలి, నేను నీ భార్యను, నువ్వు నా దగ్గర ఉండాలి, అట్లా ఇట్లా అని ఎన్నో అన్నది, ఎన్నో మాటలు చెప్పింది, నాకు ఎంతో ప్రేమను చూపించింది. ప్రేమ అనేది నీ మీద కాదురా, నువ్వు అర్థం చేసుకోలేకపోయినావు. నీ దగ్గరున్న పైసా గురించి అట్లా డ్రామాలు వేసింది. అది నీకు అర్థం కాలేదు. నీ జాబ్ పోయినాక జాడిచ్చి తన్నింది. ఇప్పటికైనా కూడా నీకు ఇంకా బుగ్గ ఏలుగుతలేదు. నువ్వు మొన్న జీతం పైసలు పట్టుకొని కూడా పోతే నీ రూపాయి అద్దు, నువ్వు ఇటు రాకు గంతే అని ఇష్టం ఉన్నట్టు అన్నది. ఇక అప్పడుసుంది దాని ముఖాన పోతలేను, నేను అది చేస్తలేను. అంతే పోకు, అయిపోయింది. అది నీతోటి అవసరం ఉన్నంతసేపు వాడుకున్నది, అయిపోయింది. మరి పెళ్లి చేసుకున్నది కదా, ఇప్పుడు పలానా మనిషి పలానా భార్య అని నా పేరేది ఇస్తారు గాని దాన్ని ఎవరిని పెళ్ళామో అని అనరు కదా. కరెక్టే, పెళ్లి చేసుకున్నది. మరి పెళ్లి చేసుకున్నప్పుడు ఒక్క మొగోని మీద ఉంటారా, 10 మంది మొగోళ్ళని పడతారా? ఇంటి ముంగటి పోరంతో కూడా బాగా మాట్లాడుతుందని తెలిసింది. ఈ అవ్వ దానికి ఏం చేద్దాం, దానికి అంత కావరం ఉన్నది. ఇక అది పెద్దలాంగా నువ్వు దాని గురించి వదిలిపెట్టి నీ భార్యను, నీ కొడుకును, నీ కోడల్ని మంచిగా చూసుకో. ఇక చూసుకోకపోతే ఏం చేస్తా, వాళ్ళే నన్ను చూసుకుంటారు. ఇప్పుడు నేను వాళ్ళని చూసుకున్నాడు ఏమున్నది. ఎంత కొట్టినా తిట్టినా కట్టుకున్న భార్య తప్ప ఎవ్వతి ఉంచుకున్న ఆడిది కాదు. అది గుర్తు పెట్టుకోరా రాజు. నాకు అర్థమైందే నా బతుకు. ఇప్పుడు నా భార్య నన్ను దగ్గరికి తీయకపోతే ఎట్లుండేది, రోడ్డు మీద పడుదును నేనే. మారిగా సరే తీయే, ఇక లత ఫోన్ చేసింది, ఏమైంది ఇంకా అత్తలేవని. నేను పోతానా మరి. పో. ఒకప్పుడు వీని జీవితం ఎంత మంచిగా ఉండే, ఇప్పుడు ఎట్లయిపోయింది. హలో, చెప్పు. ఏమైంది? ఇంకా లారీ మీదకి దిగలేదా ఏంది? వస్తా, ఇంకో అర్ధగంట అయితే ఇంటికి వస్తా. అదే మరి ఇంకా వస్తలేవని నేను చూస్తున్నా. ఇప్పటిదాకా ఇంటి ముంగట్నే కూర్చున్నా. అవునా, అయ్యో ఇయ్యాల కొంచెం లేట్ అయింది. లారీది రిపేర్ ఉంది, అందుకే ఇక లేట్ వస్తున్నా. సరేలే. ఆ గురించే చూస్తున్నావా? అవును, మరి నీ గురించే చూస్తున్నా. నువ్వు ఒక రోజేమో లారీతోటి ఉంటావు, ఒక రోజేమో ఇంటికాడ ఉంటావు. ఇక నువ్వు ఇంటికాడ ఉన్న రోజే కదా నీతోటి మనస్ఫూర్తిగా మాట్లాడేది ఉండేది. తోటి మాట్లాడకపోతే ఏమైతుందో. నేను ఉండలేకపోతున్నా తెలుసా, నీతోటి మాట్లాడకుండా. ఎందుకో నీతోటే మాట్లాడాలని ఉన్నది. నాకు కూడా అదే అనిపిస్తుంది. మరి నన్ను ఏం చేసినావో నువ్వు? నేనేం చెయ్యలే, నువ్వే అట్లా అయిపోయినావు. ఊకే నన్ను చూసుకుంటా మా ఇంటికి వచ్చుట్లా ఇక మొత్తం నన్నే అజ్జేసినావు. సరే ఆవు, ఇక అయిపోయింది. ఇంకో అర్ధగంటలు వస్తా ఇంటికి. సరే. అమ్మా ఏం చేస్తానవే? ఏం లేదు బిడ్డ, ఏమైంది? ఏం లేదమ్మా, ఏమన్నా తినబుద్ధి అవుతుంది, ఏమన్నా చెయ్యరాదు? ఏం చేయాలే, ఇంట్లో ఏమున్నాయని ఏం చేయాలి? ఏం లేవా నే సామాను? ఏం లేవు, ఏడపాడైనయి. కొంచెం ముందత్త అయిపో కదా, చింటును తీసుకురమ్మనకపోదునా? చింటిన్క రాలేదా ఏంది ఇంటికి? రాలేదే, అన్నే ఉన్నాడు. ఊకే ఆయనకేం చెప్తావుతి, వాళ్ళ అమ్మ చూస్తాంది. ఊకే ఏమనుకుంటదో ఏం కథనో, మనం ఊకే పని చెప్తున్నామని అనుకుంటది. అనుకుంటే అనుకోని, ఆమె గురించి మనకేంది? చింటైతే మనం అడిగిందల్లా తీసుకొచ్చి ఇస్తాడు కదా. అద్దు బిడ్డ, నేనే పోయి జర ఆయనక గల్లా ఇంత ఇంత సామాను తెత్తగాని ఊకైనకి చెప్పకు నువ్వు పని. సరే తి. ఇలా పిల్ల ఏడ్చుకుంటావేంది బడికి? మరి బడికి పోదట, ఇంటికన్నే ఉండి ఆట ఆడుతుందట. అందుకే దెబ్బ తీసినాక ఇక పోయింది. సరే తియ్యి. ఓ లత కోడల్ని పట్టుకొని ఆగుతనే లేదు కదా. ఎందుకే ఏడగనిపించింది? అత్త కోడళ్ళు నేను దుకాణకు పోయే వరకు దుకాణానికి వచ్చిర్రు. అవునా? ఓ నవ్వుతారు, కిల్ల మంచిగా సంతోషంగా ఉన్నారు. ఉండని ఎన్ని రోజులు చూడమా, దాని నంబర్ నాకు తెలిస్తే అయిపోవు. దానికి వాళ్లకు ఫిట్టింగ్ ఎట్లా పెడదునంటే అట్లా పెడదును నేను. ఓ గవ్వన్ని కథలు వడకు, వాళ్ళు ఎట్లనన్నా బతకని, వాళ్ళ గురించి మనకెందుకు. ఇప్పుడైతే రాజును మొత్తం ఇక్కడికి రాకుండా చేసినవు. వాడు
ఎందుకే ఇక అచ్చుడు వాని దగ్గర ఏమున్నదని వాడత్తాడు. ఏమున్నా లేకున్నా చేసుకున్న భర్త అని ఊరంతా ఎరికేనాయే. నువ్వు మొత్తానికే రాకుండా పెడితే ఎట్లా పాడైతదే, చూసేటోళ్ళు ఏమనుకుంటారు? ఓ అమ్మా ఏమన్నా అనుకోని వాళ్ళ గురించి మనకు అనవసరం. మనం ఎట్లా బతుకుతానం అనేది మనకు తెలుసు. సరేతి. కోడల్ని పట్టుకొని ఆగుతలేడా మొగోడు? ఇక మొగోడు రాకు అన్నందుకు ఇక అత్తనే లేడు కదా, రాకపోని. వాడు రాకుంటుంటేనే మంచిగా. వేస్ట్ గాడు అట్టిగా వాణ్ణి నేను లవ్ చేసి పెళ్లి చేసుకొని ఎన్ని ఇబ్బందులు పడుతున్నా. అదే ఇవ్వాలన్నా చేసుకుంటే నా బతుకు ఎంత మంచిగా ఉండేదో. అంతా నేను చేసుకున్నది నాకే వచ్చింది గాని. అమ్మా నేను మల్లత్తా. ఎట్రా మల్లెటు ఇప్పుడే అత్తివి? లారీ కాడికి పోయొచ్చి పండుకోవా? వండుకుంటా అమ్మా, జర అయినాక వండుకుంటా. ఇప్పుడు నిద్రేం అత్తలేదు, ఆగరాదు కాసేపు. ఏమో మరి ఈ మధ్యలో బాగా తిరుగుతాన్నావు, మరి ఏం చేస్తానవో నాకైతే అర్థమే అయితలేదు. నేనేడ తిరుగుతాననే నీ అవ్వ, గీ ఇంటి ముంగట ఇంటి వెనక గీన్నే తిరుక్కుంటుంటా కదా దోస్తుగాళ్ళతోటి. ఏమన్నా నూరిసి పెట్టి పోతున్నానా? అరే పో జల్దిరా. జల్దీ అత్త. ఈ జీతం అంతా ఏడ పోతాంది? మళ్ళా తిరిగి పైసలు నన్నే అడుగుతాండు. నిన్న 200 అడిగిండు, మొన్న 200 అడిగిండు. విని వచ్చినట్టు వీని దగ్గర దాచిపెట్టుకుంటలేడా? ఏంది మాకిన్నిచ్చి ఇన్నుంచుకుంటాడు? ఎప్పుడైనా అవి తొందరనే ఓడిచినాయా? ఈ మొగ బార్కవులతోటి గోసున్నది. ఇంకా నయ్యం వీనికి తాగుడు గీగుడు అలవాటు లేదు. వచ్చినవా? ఏమైంది? తొందర అర్ధగంట లోపే వస్తానన్నావు, ఇంకా గింతసేపు అయింది. ఇంటికి వచ్చిన, స్నానం చేసిన, అన్నం తిన్నా. అవునా, మంచి పని చేసినావు. తియ్యి ఇవేంది లేదా ఆంటీ? లేదు కదా, ఎటో వేనట్టున్నది ఇప్పుడే. మరి అయితే సామాన్ లేదు ఇంట్లో, తీసుకొస్తా అని పోయింది. అవునా? అమ్మనేమో ఎటు పోతున్నావు అని మొత్తుకొనుడు. ఇంకా నయ్యం నేను మీ ఇంట్లోకి వచ్చేది చూడలేదు, లేకపోతే నా వెనకనే వచ్చేది. కొంచెం మీ అమ్మకు డౌట్ రాకుండా మెయింటైన్ చేయరాదు? అసలు నిన్ను వదిలిపెట్టి ఆ లారీ కాడికి కూడా ఓ బుద్ధి అయితే లేదు తెలుసా నాకు. ఒక్కరోజు నిన్ను చూడకుండా ఉండు అని అంటే నాకంతా మెంటల్ ఎత్తాంది. పని చేయరాదు? ఆ పని చేయకుంటే ఏంది, వేరే పని చేయరాదా? పొద్దున పోయి సాయంత్రం వచ్చేది. దొరకాలే కదా పని. ఇదైతే అల్కగానే కదా అని చేసుడు. సరేరే, ఏమైతుందిలే. ఒక్కరోజు కాకుండా ఒక్కరోజు మనము మంచిగానే మాట్లాడుకుంటున్నాం, చూసుకుంటున్నాం కదా. కోడలకు బోరు కొడుతుందట నర్సక్క. అందుకే ఇలా నర్సవ్వ దగ్గరికి పోదందా, టైం పాస్ అవుతుందని తోలుకొచ్చిన. అయ్యో ఎందుకురా, బోరు కొడుతుందా? మంచిగా ఇట్లా బయటకు వచ్చి మాతోడు కూర్చుంటే ఫుల్ టైం పాస్ అవుతుంది. ఇక మళ్ళా మేము కూడా మీ ఇంటికి అత్తం గాని, ఇక మీకు కొత్తగా పెళ్ళాయే, కొత్త జంట ఉండే అని చక్కగా అత్తరేము. కావచ్చు కదా, మస్తు టైం పాస్ అవుతుంది. మంచిగా అందరం ఒక దగ్గర ఉంటే. మా ఇంటి దగ్గరనైతే మా ఇంటి ముంగడికి వచ్చి ముచ్చట్లు పెడతారు. అలే చీర కడుతున్నావురా నువ్వు? ఈ రోజే కట్టుకున్నది, రోజు డ్రెస్సులే. అయితే ఇప్పుడు ఎవరు చీరలు కడతారే? అందరూ డ్రెస్సులే ఇయ్యబట్టే. రాజు వచ్చిండు. రాజుకు అన్నం వేసినాం, తానం చేసిండు, తిన్నాడు, పన్నడిగా. ఆయన వన్నడని మేము వీటి మొక్కయి వెళ్ళినాం మెల్లగా. 2-3 గంటలు వంటడా? 2-3 గంటలేడా, 4-5 దాకా వంటడు. అటు పోతలేడు కదా, అది రాకమంది ఇట్టనే తిట్టే పోతలేడు. మొన్నొక్కసారి జీతం పట్టుకొని పోతే నాకు నీ జీతం వద్దు, నీ పైసలద్దు, నీ కథద్దు, ఇక మొత్తానికే రాకు అని అన్నదట. అవునా, మంచి పని అయింది. ఒక పొంతి అదే ఇప్పుడు నువ్వు దగ్గర తీయపోతే రాజు బతికెట్లుండునే. ఇంకా అర్థం అవుతుందా నా మొగునికి? అది అర్థం కాదు. అయితే అన్ని మంచి రోజులే అత్తయ్య తీయే ముందు. నా పిల్లలు మంచిగుంటే అయిపోయా, నాకు నా జీవితం అంటే అయిపోయింది. అని నా కొడుకు కోడలు మంచిగా ఉండి ఇంత నాకు మనవన్నో మనవరాలనో ఇస్తే ఆడుకుంటాయిగా. ఆడుకునే వయసేనా ఆయన అది. అంతేనే లత, ఇక మన బతుకులు అంతేనాయే, ముసలోళ్ళం గానే పడితే. పోయొచ్చినావారా మీ అమ్మోళ్ళింటికి? పోయొచ్చిన, మొన్ననే వచ్చిన నేను. మళ్ళా పోతా అని అంటుంది గాని ఇప్పుడు వంపం. మాన్సా ఇప్పుడు ఏం పోతావు తీయగా? పోను గాని ఇంకో 15 రోజుల దాకా. నువ్వు పెళ్లి చేసుకుంటావా? నాకు కూడా చేసుకోవాలనే ఉన్నది, కానీ మా ఊళ్ళు ఒప్పుకుంటారా? అట్లా అస్సలకే ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరు? మనం ప్రేమించుకుంటున్నామని వాళ్లకు చెప్పినాక ఒప్పుకోకపోతే ఏం చేస్తారు? ఏమోలే. మరి వేరే టామెన్ చేసుకుంటావా ఏంది? నేను ఎవరిని వేసుకోను. ఇప్పుడు పెళ్లి గురించి నాకు అసలు ఆలోచనే లేదు తెలుసా.
ఎందుకు నీకు పెళ్లి వయసు వచ్చింది కదా, మరి ఎందుకు ఆలోచన లేదు? ఏమో మరి తెలియదిగా. అంతేనా? సరేలే, మరి మీ అమ్మ వాళ్ళకి ఏం చెప్పినావు? ఏం లేదు, బయట చిన్న పార్టీ ఉంది లారీల దోస్తుల కాడ అని చెప్పినా. సరేలే. ఉమ్. నాకు నిన్ను పెళ్లి చేసుకోవాలని ఉన్నది, కానీ మా వాళ్ళతో వచ్చింది బాధ. ఇప్పుడు చూద్దాం తీ. సరే, చూసిర్రా రాని కథలు, మళ్ళా ఆ పోరన్ని పట్టిందన్నమాట. ఇక ఇట్లనే ఇల్లది కొన్ని రోజులు కొనసాగుతుందన్నమాట. కొన్ని రోజుల తర్వాత ఏమైందో చూడండి. రేయ్, నీకు కొన్ని రోజుల నుండి ఏం పుడతాండ్రా? పనికి పోతలేవు. ఏ నా ఓ బుద్ధి అయితే లేదే అమ్మా. ఎందుకు ఓ బుద్ధి అయితే లేదురా? అయ్యా కట్టబడి ఆ పనిని వెట్టిచ్చే. నువ్వు ఓకుంటా ఉంటే ఎట్లా పాడైతది? అక్కకు నువ్వు బావకు నేను చెప్పాలా ఒకసారి? అరే అద్దే, నీకు దండం పెడతా. నాకు ఓ బుద్ధి అయితే లేదే, వేరే ఏదైనా పని చూసుకుంటా తియ్యి. ఏం పని చూసుకుంటావురా? దానంతా మంచి పని లేనే లేదు. అసలు ఎందుకు ఈ మధ్యలో ఇట్లయితాన్నావు? రాత్రి అనక పగలనక తిరుగుతాన్నావు, ఎప్పుడో పెద్ద రాత్రి ఇంటికి వస్తాన్నావు. మరి ఏం చేస్తాన్నావు? ఏం కథలు పడతాన్నావు? ఎందుకురా నువ్వు మాకు ఉన్నోనివే ఒక్కోనివి, జరా మా బతుకులు ఆగం ఎయ్యకు. ఆయనే డ్రైవరు ఫోన్ చేసేది చెప్తాండు, ఏమైంది రాడా రాడా సేటు కోపానికి వస్తాండు అని. నువ్వు ఏం చేస్తలేనమ్మా అట్టిగా అనకు. కాదురా, గీ ఇంటి ముంగట దానింటికి బాగా పోతున్నావు. ఏం పనిరా నీకాడ? నేనెందుకు పోయిన్నే? నువ్వు చూస్తలేననుకుంటున్నావా ఏంది? అది బహురూపుల ఆడిది, ఓగొన్ని పెట్టి ఓగొన్ని పట్టిన ఆడిది. కానీ సోపతికిట్లా బట్టి నువ్విట్లా చెడిపోతాన్నావా? నాకు అర్థమే అయితలేదు. నీ అవ్వ నీకు ఎట్లా కనబడతాననే నేను? ఏం పిస ఇట్లా లేత్తదా? నువ్వు పిస పిస మాటలు మాట్లాడతావు. ఏమో చెప్పలేము, అసొంటి బహురూపులోళ్ళు ఒకళ్ళని పెట్టి ఒకళ్ళని పడతనే ఉంటారు పైసా గురించి. నువ్విప్పుడు మంచిగా పని కోయేటోనివి, ఓర్ని అవ్వ పని బంద్ చేతివి, సప్పుడేక తిరగబడితివి తినబడితివి. ఎట్లెళ్తుంది అనుకుంటున్నావు ఇంట్లకు? ఓ అమ్మా, నాకు బీపీ లేపకు. నేను ఎప్పుడో పోవాల్సినప్పుడు పోతా అత్తా. నన్ను ఇంట్లుంటే ఇట్లా మనసును పట్టనిత్తలేరనే నేను బయటకు తిరుగుతున్నా. నీ అవ్వ నన్ను ఇంట్లో కూడా మనశ్శాంతిగా ఉండనిత్తలేరు. ఉండనిచ్చుడు కాదు, నీ కథలు వేరే ఉంటాయి. మరి నాకు అర్థమైతలేదు. బాపు గిట్ల చెప్పి అక్కకి చెప్పిందనుకో, సీరి పండబెట్టి తొక్కుతారు. మరి నేను చెప్తానా? నేనేం చెప్తున్నా అని సీర్తరే. నాకు ఓ బుద్ధి అయితలేదు పనికి, నేను పోతలేను అంతే. వేరేదన్నా పని చూసుకుంటా. నీ అవ్వ ఇట్లా అందుకే ఉండబుద్ధి అయితలేదు. అవురా నువ్వు ఇప్పుడు మళ్ళెడ పోతాండు? ఆ దొంగ ముండోళ్ళింటికి ఊకే పోతాండు. మరి దానికి గిట్ట అలవాటు పడ్డా ఏంది? నాకు అదే భయమై పాడైతాంది. దాని దగ్గరికి పోయి పోయి పని కూడా బంద్ పెట్టిండు. అయినా దాని వయసు ఎంత, ఈ పోరన్ వయసు ఎంత? అది అట్లా ఎత్తదా నా పోరన్ మీద? నా దాన్ని చెప్పు అందుకొని చీపురందుకొని చంపుతా నేను. ఈ పోరడచ్చి సటకన ఇంట్లో జొచ్చే. ఈ పోరడు ఊకే నా బిడ్డ దగ్గరికి ఎందుకు వస్తాండు? ఏమన్నా అడుగుదామన్నా కూడా తిట్టి చంపుతుందని భయానికి నోరెత్తులేదు. ఇది లాస్ట్కు కొంపను ఏం చేస్తుందో ఏం కథనో. చి దరిద్రపుది. ఇలా సావులి అయ్యా, నా ఇంటి గంటానా మోపైర్రు వీళ్ళ దినాలి అయ్యా. దేవుల్ని తిడతాంది. లంగ బొడ్లున్నారు ఆడకట్టుకు. నా కొడుకును పని చేసుకోకుండా వేసిర్రు. నా కొడుకును ఏం చేసిర్రో ఏమో, మా మాట గింత చెప్పినా కూడా ఇంటలేడు. ఏం చేస్తామని అనుకుంటుర్రో మరి నా కొడుకుని ఈ బొడ్లు. ఏమైందవ్వా? ఎవరు ఏం కథ? ఎవతి పాడైందో, ఎవతికి నాశనకాలం వచ్చిందో, ఎవతికి పెద్ద రోగం వచ్చిందో నా కొడుకును నాకు కాకుండా ఎత్తారు. నా కొడుకు ఎంత మంచిగా లారీ మీద పనికి పోయేది, ఇప్పుడు పనికి కూడా పోతలేడు. లంగనా సౌతులు. నా కొడుకును ఏం చేసిర్రో, నా కొడుకుకు ఏమని చెప్పిర్రో, లేకపోతే ఏం మందు పెట్టిర్రో నా కొడుకును అస్సలకే పని కోనిత్తలేరు, ఇంట్లో ఉండనిత్తలేరు. కేవలవ్వ మరి నీ కొడుకైతే మాకైతే కంటికే కనబడడు. ఈ లంగముండ ఇది బిడ్డని ఇంట్లో వంట పెట్టి ఇది కావాలుండే రకము. ఇది కట నా కొడుకు కనబడతలేడట. నా కొడుకు వచ్చేది పోయేది, నా కొడుకు తోటి పనులు చేయించుకోది అన్నీ చూస్తలేనా నేను? అలా సావులు అయ్యా దొరికిన రోజు ఎవ్వతైతేంది? ఇయో గిదే రోడ్ మీద పండబెట్టి కొత్త గుంజుకొచ్చి అది ఎవతైనా మంచిదే కొయ్యాలే. అసొంటి దాన్ని బతకనియద్దు. ఏగా పొలగాన్ని పనికి పోకుండా చేస్తే ఏమత్తాంది? ఏమత్తాందంటే మరి ముండ్లకు ఏమనిపిస్తాందో. సిగ్గులు శరాలు ఉంటే ఒక్క మొగోనికి ఉండాలే, బతకాలే. అంతేగాని ఇట్లా 10 మందిని ఆగం వెయ్యొద్దు. ఓర్ని అవ్వా, ఈమెకు నా బిడ్డ దగ్గరికి అత్తుండని అర్థమైందా ఏంది? అర్థమయ్యే అంతగానం మొత్తుకుంటాందా తిడతాందా?
చూసినవా ఎంత ఘోరంగా తిడుతుందో. ఆ తిట్లకే నాకు పిసలేత్తాందే నిజంగా. ఏం పుట్టిందట ఏమో గంతగనం మొత్తుకుంటాంది రోడ్డు మీదకి వచ్చి కూడా. ఏమో ఇంట్లో గదే మోతుకునుడు, బయట గదే మోతుకునుడు. ఈ అవ్వ నాకు అస్సలకే ఇంట్లో ఉండబుద్ధి అయితలేదు తెలుసా. పని కోతలేవు ఇగో ఇదే పాట. నాకు బో బుద్ధి అయితలేదే. నేను ఇక్కడ ఏదన్నా చూసుకుంటానంటే కూడా ఇంటనే లేదు. మా అక్కకు మా బావకు ఫోన్ చేసి చెప్తా అని మాట్లాడుతుంది. చెప్తే చెప్పుకొని మీ అక్క వచ్చేం చేస్తుంది, మీ బావ వచ్చేం చేస్తాడు. ఏం చెయ్యరు గాని. ఓ బిడ్డ ఏమైందే? ఈ పిల్లగాడు చీటికి మాటికి ఇళ్లకు ఉరికి రాబట్టే వాళ్ళ అవ్వకు మరి ఏం అర్థమైందో ఏం కథనో బయట మొత్తుకుంటాంది, తిట్టేది తిడతాంది. ఆమె తిట్టే తిట్లు మనల్ని తిట్టినట్టే అనిపిస్తాందే బిడ్డ. నువ్వు ఇంటన్న తిట్లు గాని తిట్టుకొని తీయే ఎవల పాపం వాళ్ళకే. అవు పిల్లగా నువ్వు ఇల్లా జొర్రితివి, మీ అమ్మనేమో గంతగనం మొత్తుకోవట్టే. అవసరమా ఇవి మాకు తిట్లు? మా తిడితే తిట్టుకొని తీయే, ఈయనను ఏమనకు. నువ్వు ఏమనకు అనంటే ఏమన్నట్టే బిడ్డ. ఏం పద్ధతి పాడైందే మరి. ఈయనే మన ఇంట్లకు అట్టిగానే అట్లా ఉప్పోసకు అత్తాండు, కూసుంటాండు, మనతోటి మాట్లాడతాండు, పోతాండు. కానీ చూసేటోళ్ళు జనాలు వేరే అనుకుంటారు. ఆమె తిట్లు అట్లా ఉన్నాయి తెలుసా. అచ్చుడద్దు ఈ మాటలు మనము వాడు అద్దే బిడ్డ. జరని పుణ్యం ఉంటది. ఎవ్వరిని ఎంత దూరంలో పెట్టాలో అంతే దూరంలా పెట్టు. అంటే నన్ను రాకమంటున్నావా ఏంది? ఇక మరి నువ్వేమన్నా అనుకోగాని మీ అమ్మ గట్ల బజార్ మీదకి వచ్చి ఒరుతాంటే నాకే ఇజ్జత్ అనిపిస్తాంది. ఆమె మొత్తం ఘోరంగా మాట్లాడుతాంది. ఇక చూసేటోళ్ళు మేమే అనుకుంటారు మా ఇజ్జతి పోతుంది. ఇప్పటికే మా బతుకులు మంచిగా లేవు. నువ్వు ఒర్రకే సక్క పోయి నుండి. అరే పో అంటవేందే మళ్ళా? పో అన్ననా? అరే రావులా ఇది చెప్తానేమో ఇది నది. చూసినవా మీ అమ్మ ఎట్లా అంటుందో. నేను రాకుండా ఉండాలట. మరి రాంతి ఇంకేంది? ఏ దాని బోందా అది గట్లనే అంటది. నువ్వు ఏమన్నా పని చూసుకో. పని చూసుకొని చేత్తనన్నా ఎవ్వరు అద్దు అని అనరు. ఏమనరు? ఏం పని చూసుకోవాలి? నాకు నిన్ను వదిలిపెట్టి పనికి కూడా ఓ బుద్ధి అయితే లేదు. నువ్వు కూడా అద్దు అని అంటివి, ఇప్పుడు మళ్ళా పని చూసుకో అంటావు. కాదు మరి ఇక్కడ ఏదన్నా చూసుకో, పొద్దున పోయి సాయంత్రం వచ్చేది అంటున్నా. చూసుకోవాలిగా. సరేలే చూసుకుందాం ఏదో ఒకటి. ఇక నీకోసమన్నా ఏదో ఒక పని చేస్తా గాని. సరే తీయి. నా బిడ్డ వచ్చే టైం అవుతుంది. ఇక ఓ మళ్ళీ అప్పటికి రైట్ వచ్చేవు గాని. సరే సరే పోతలే. ఈ చీరలా మస్తు అందంగా కొడుతున్నావు తెలుసా. అవునా నిజమా? సరేలే. ఇట్లో 5-6 రోజులైనాక ఏమైతుందో చూడుర్రి. ఇట్లయితే ఎట్లా నా కొడుకు ఎట్లా బాగుపడతాడు? పెళ్ళిడు వచ్చింది, పెళ్లి చెయ్యాలే. కానీ వీడు పని చేయకుండా ఉంటే ఎవరు పిల్లనిస్తారు? అయినా వీడు ఇంత ఆగం మీద తిరుగుతుండు. ఏమున్నా దాని ఇంట్లోనే చూస్తుండు. వీళ్ళ అయ్యకు చెప్పుదామంటేనేమో నాకు భయం అవుతుంది. అసలే ఆటు పేషెంట్ ఆయే. సడన్ గా ఏంది అనంటే అటే గుండా అయిపోతే నా బతుకు ఏం కావాలి? ఏం చెయ్యాలి? ఒకసారి ఆ రాజు దగ్గరికి పోయి అత్త దీని మొగన్ దగ్గరికి మరి ఏమైంది, నీ పెళ్ళామేంది గిట్ల ఎత్తాంది, నీ పిల్లానికి ఏం చెప్పుతావు, నీ పెళ్ళాన్ని హద్దుల్లో పెట్టవా అని అడుగుతా. ఆడేమంటాడు? అమ్మా ఏం చేస్తుంది మనసా? ఇలా ఆదివారం నువ్వు ఇంటికాన్నే ఉన్నావు అని చికెన్ పకోడీ వేస్తానని చేస్తాంది కదా. నువ్వు కూడా హెల్ప్ అయిపోయినావు. అత్తమ్మను మామయ్య ఇద్దరు ఉన్నారు. అత్తమ్మనేమో వేస్తాంది, మామయ్యనేమో కాలుస్తాండు. ఇక నేను పోయి ఏం చేయాలి? వాళ్ళిద్దరే చేస్తారా? అయితే చెయ్యనిలే, అందుకే మంచిగా స్మెల్ వస్తాంది. అవునండి. నేను అమ్మా అంత బాగేనా బిడ్డ? అంత బాగే. ఇన్నే ఉన్నదా ఇక ఈమె? ఇన్నే ఉన్నది. దార్రి కూర్చోర్రి, ఆ చైర్ మీద కూర్చోర్రి. కూర్చోండమ్మా. కూర్చుంటాం గాని మీ నాన్న లేడా బిడ్డ? ఉన్నాడు. ఎందుకు? సరే వెళ్తావా? మీ నాన్నతోటి పనున్నది. ఆహా సరే పిలుస్తావు. డాడీ, ఓ డాడీ. అత్తనా? నువ్వు మీ అమ్మ మంచిదయ్యేపటికే మీ నాన్నను మీరు చూసుకుంటుర్రు. అదే వేరే వేరేటోళ్ళు అయితే ఇప్పటికి మీ నాన్నను ఏదో ఒకటి ఎద్దురు. ఇక పోయిన గతం గురించి ఎందుకమ్మా, ఇప్పుడైతే మంచిగా ఉంటే అయిపోతుంది. ఏంటిది? నీతోటి మాట్లాడదామని వచ్చిన. దేని గురించి అమ్మా? ఏమైంది? దేని గురించి? చూసుకోకపోయినావు కూసుండు తర్వాత గాని. రాజు బిడ్డ నాకు ఏం చేసుడో అర్థం అయితే లేదు.
అయ్యో ఏమైంది ఎందుకు ఎడతానవు? ఏం చేయాలనయ్యా, నీ రెండో భార్య నా కొడుకును పట్టింది కాదు. ఏంది? అవునయ్యా, నీ రెండో భార్య నా కొడుకును పట్టింది. నా కొడుకు ఏమున్నా అల్లనే జొచ్చుడు. నా కొడుకు ఇప్పుడు లారీ డ్రైవర్ గా కూడా బంద్ చేసిండు. నీ భార్య మోజులా పడి. ఆగి రన్నకపోయినావు, గుంజి కొట్టకపోయినావు, నిన్ను ఎవరు అద్దన్నారు? కాదయ్యా, లాగి కొట్టుడు గుంజి కొట్టుడు ఎంతసేపు? రోడ్ల మీద అల్లను తిడుతనే ఉన్నా. నా కొడుకు డైరెక్ట్ సీదా పోయి అల్లనే సొత్తాండు. చెప్పందుకొని చీపురందుకొని చంపవా? ఎంతమందిని పడుతుంది దొంగ ముండ, ఎంతమంది జీవితాలని నాశనం చేస్తుంది అది. ఇప్పుడు గదే కదా నా బాధ. నా బిడ్డకు, నా అల్లునికి, నా భర్తకు ఎవ్వలకు తెలియదు. ఇంకా తెలిస్తే వాళ్ళు ఎంత అంగడి ఎత్తారో నాకు భయం అవుతుంది. నీకు తెలుసా? వాళ్ళకి తెలుసా? తెలియదయ్యా, నేను తిడుతున్నా వాళ్ళకి అర్థమైతుంది. అయినా కూడా దానికి సిగ్గు మానం ఏం కూడా అత్తలేదు. కొడుకును మొత్తం పనికోకుండా వేసింది, దగ్గరనే పెట్టుకుంటాంది. ఇదెక్కడి న్యాయం రాజయ్య? జరా నువ్వు వచ్చి చెప్పరాదు, నువ్వు వచ్చి దాంతో మాట్లాడరాదు. నేను వచ్చి దాంతో ఏం మాట్లాడాలవ్వా? అది నన్ను అద్దంటే అద్దు అని పక్కకు పెట్టింది, దూరం పెట్టింది. నాతోటి ఏం మాట్లాడతనే లేదు. నేనేటు ఒకే వచ్చినా కూడా తిడతలేదా? మీరు ఇంటలేరా? ఇంటానంగాని గిట్లా ఏస్తే ఎట్లా? నిన్ను పెళ్లి చేసుకున్నప్పుడు అది నీతోటే ఉండాలే, సావైనా బతుకైనా గాని ఇట్లా మంది మొగళ్ళను పట్టుకుంటా మంది జీవితాలు నాశనం చేస్తే ఏమత్తాంది? దొంగముండా మాకు ఎక్కడి నుండి దాపురమైందో దాని సాగు అయ్యా. అప్పట్లనే ఒకడు ఊకొచ్చేది, ఇక వాడు బంద్ అయిండు. మళ్ళా నా కొడుకును పట్టినట్టున్నది. నాకీ ముచ్చట మొన్నట్లనే ఎరకైందవ్వా. పనెందుకు పోతలేడు అని నేను అనుకుంటా, ఏడ్చుకుంటా నేరుంటే ఊర్రి అవ్వా. వాళ్ళ జొచ్చుడు చూసినా, ఎల్లుడు చూసినా మరి అట్టిగానే పోతుండు కావచ్చని అనుకున్నా. కానీ ఏదో ఉన్నది. దొరకబట్టాలి అసొంటోళ్ళను రెడ్ హ్యాండెడ్ గా దొరకబట్టి రోడ్డు మీద వేసి పొట్టు తన్నాలే. అదేదో మీతోటే కావాలి నాకు. నా మొగడేమో ఆట పేషెంట్ ఆయే. ఆయనకు తెలిస్తే ఆయన ఎంత బాధపడతాడో. ఒక్క కొడుకు కదా అని గౌరవంగా పెంచుకుంటా చూసుకుంటా అత్తన్నం. పని చేయకున్నా కూడా చేయకుంటావనైతే పని చేయబుద్ధి అయినప్పుడే ఎత్తడితే అని అట్లా నన్ను బుదరికించుకుంటా అత్తుండు. అమ్మో, మరి ఇంత డేంజర్ ఉంది. ఏందన్నట్టు ఆమె అసలు ఏం మనిషి? అసలు ఆమె మనిషేనా? అదే గాని ఇప్పుడు నేనేం చేస్తావా? నన్ను యూత్తనే అది ఓర్తలేదు, నాతోటి మాట కూడా మాట్లాడతలేదు, నన్ను అటు మొకే రానిత్తలేదు. ఇప్పుడు నేను ఏమని చెప్పాలి దానికి? ఒకసారి ఫోన్ చేసి అడగయ్యా, నీ కాళ్ళు మొక్కుతా. ఎందుకు ఇట్లా ఎత్తానో? వాళ్ళ అమ్మచ్చిడ ఏడుతాంది. నిన్ను బయటకు ఇగ్గి పోలీస్ స్టేషన్ లా పెడతదట అని చెప్పు. వాళ్ళ అక్కకు, వాళ్ళ బావకు, అంటే ఇప్పుడు నా బిడ్డకు, నా అల్లుని కూడా చెప్తది అని అంటాందని చెప్పయ్యా. ఒకసారి నీ కాళ్ళు మొక్కుతా. సోపతి బంద్ చేయమను, వాడిని ఇంటికి రానియకమను. ఏయకు డాడీ, మళ్ళా చేస్తే నిన్నే తిడుతుంది. ఒకసారి చేసైతే యుద్ధం ఆగు బిడ్డ, ఏమంటదో. స్పీకర్ పెట్టినావు మామయ్య? అవునరా, ఆగు. హలో, అసలు నువ్వు ఏమనుకుంటున్నావే? దేని గురించి అయినా నువ్వు ఏమనుకుంటున్నావు? నువ్వు పెళ్లి చేసుకున్నది నన్నా లేకపోతే ఊరి మీద 10 మందినా? ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? ఇప్పుడు నాకు ఫోన్ చేసి మాట్లాడాల్సిన అవసరం నీకు ఏమున్నది? ఎందుకు చేసినావు? ముండా, నువ్వు ఏ బట్టి నా ఇజ్జత్ పోతుందే ఊర్లా. ఎక్కడికన్నా వీకి బతుకుపో. నీ ఇజ్జత్ ఏం పోయిందిరా? నీకు వయసు ఎంత, నీ కథ ఎంత, నీకో పొల్లున్నది. రేపటి రోజున నీ పొల్ల నిన్ను చూసి అట్లా తయారైతుందా అని కొంచెం కూడా బుద్ధి లేదా అని నీకు? అసలు మనిషివా నువ్వు? గాడిదివే. నువ్వు ఎక్కదక్క మాట్లాడకు. అసలు ముచ్చడేందనేది చెప్పు. అవునే దొంగముండా, ఇంటి ముంగట్టోని ఉంచుకున్నావే. ఏంది? ఏం మాట్లాడతావు అసలు? నువ్వు నన్ను ఫోన్ చేసి గివ్వేనా మాటలు మాట్లాడేది? అమ్మచ్చి ఏడుతాందే. ఆయనే ఎప్పుడు మీ ఇంట్లోకే సొత్తుండట కదా. ఇక వాళ్ళ అమ్మ పోలీస్ స్టేషన్ కి పోతుందట, వాళ్ళ బిడ్డకున్ను అల్లునికి చెప్తుందట. అది ఏం చూసిందని బాగా మాట్లాడుతుంది. నేను వానితోటి వండంగా చూసిందా లేకపోతే వాడిని ఉంచుకోంగా చూసిందా? అసలు ఏం తెలియకుండా ఎట్లా మాట్లాడతారు మనుషులు? నాకు అర్థమే కాదు. ఏదో నా పప్పు ఉప్పు అవసరం ఉంటే తీసుకొచ్చి ఇస్తాడు. ఇచ్చినంత మాత్రాన ఇక వానికి నాకు ఉందనేనా ఏంది? అవునే, నీకు ఉప్పో పప్పో తేవడానికి మొగుడు లేడా? నాకు ఫోన్ చేసి చెప్తే నేను దేనా? మొగుడుగా నేను అనుకుంటలేను, అర్థమైతుందా? నువ్వు నాకు తెచ్చి ఇవ్వాల్సిన అవసరం లేదు. నాకు ఫోన్ చేసి ఇదంతా క్లాస్ వీకాల్సింది కూడా అవసరం లేదు. బ్లాక్ లిస్ట్ పెట్టి పారెత్త ఏమనుకుంటావు?
ఏ దరిద్రదానా నీకు ఏసి నీ దగ్గరికి అత్తా అని కూడా నేను అంటలేనే. నువ్వే గంగలనన్నావో గోదట్లనన్నావో కానీ నా ఇజ్జత్ ఎందుకు ఇట్లా తీస్తున్నావు? అందరు వచ్చి గిసోంటి సంగతి అని చెప్తా అంటే నాకు ఎంత ఇజ్జత్ అనిపిస్తుంది అనుకుంటానవు? దొంగముండా నీ సావు అయ్యా ఎగ్గా పొలగాడిని ఎందుకు ఇంట్లోకి రానిస్తానవే? మరి ఊకే ఊకే వచ్చి ఇంట్లోనే ఉంటుండట, ఆయన పని కూడా చేస్తలేడట. ఆయన పని చేసేది పని చేయండి నాకేం తెలుసు? ఎప్పుడన్నా గట్లనే అట్టిగానే వచ్చి కూసుంటాడు. ఇప్పుడు ఇంటి ముంగటోళ్ళు ఇంట్లోకైతే మనం బోమా కూసోమా? ఆయన కూడా గట్లనే వచ్చి కూసుంటాడు. ఏమో ఇక ఆ మచ్చి నా దగ్గర గిసోంటి సంగతి నీ భార్యను నువ్వెందుకు ఇట్లా ఏ గిడిచిపెట్టినవని నన్ను తిడుతాంది. దాన్ని నచ్చిన ముంగటోసారి మాట్లాడు. ముంగట మాట్లాడు కాదు, కోత్తా కోసి కారం పెడతా. దొమ్మర్దానా నీకు మొగుడుండంగా నీకు ఏం పనే? నా కొడుకును ఇంట్లకు ఎందుకు రానిత్తనవే? దేని గురించి నువ్వు రానిత్తున్నవే? అవునే ఓ దరిద్రపుదానా దొంగ ముండా, నువ్వు ఏవట్టి నా కొడుకు చెడిపోయిండు, నా కొడుకు పని చేసుకోకుండా అయిపోయిండు. ఓ తెలివిగల్లాడుదానా, నేనెందుకు నీ కొడుకును పాడు చేసిందే? నీ కొడుకు పని చేయకపోతే నన్ను అంటున్నావు? అంతా ఆడదానివే అయితే ఇంటి ముంగట్టే ఉంటున్నావు అదే మరి దొరకబట్టి బయట గుంజి మాట్లాడవు. గాడిపోయి బాగా బాతకాలు కొడుతున్నావు, నా ముంగడికి వచ్చి మాట్లాడత్తలేదా అని నీకు? అత్తనే అత్త, నిన్ను దొరకబట్టి నలుగుట్ల పెట్టి నీ ఈ పంట రాలగొట్టిస్తావు. నా బిడ్డకున్ను అల్లుడికి ఫోన్ చేస్తా. ఎప్పుడు ఎత్తవో చేసుకో, నేనేం చేస్తున్నాని నువ్వు నిరూపించి నువ్వు వలగొట్టే. నేనేం చెయ్యండి ఏమో నా మీద పుకార్లు లేపి నా బతుకును ఆగం చేస్తారు. ఆయన ఇంట్లోకి ఎందుకు రానిచ్చుడు? నువ్వేం చేయండి, రానియకపోతే అయ్యే పోతుంది కదా. నేనెందుకు రానిత్తన్నా? ఇన్ని ఎప్పుడన్నా ఒక్కసారి అత్తడు, అవసరం ఉంటే గిద్దెమ్మంటే తెస్తాడు. కొడుకును అన్నిటికీ వాడుకుంటున్నవే నువ్వు. నీ అవసరాలన్నీ ఒడ్డెక్కించుకుంటానవు. నా కొడుకును మొత్తం ఆగం చెయ్యాలని చూస్తున్నావు. నాకేం తీట పట్టలే నీ కొడుకును ఆగం చేయడానికి. నాకేం అవసరం? నా బాధలే నాకున్నాయి. నా పిల్లెట్లా బతకాలని నా బాధల్లో నేనుంటే ఈ అవ్వ ఈ ఇంటి పక్కనోళ్ళు ఇంటి చుట్టుపక్కల అక్కడ ఉన్నోళ్ళు ఇక్కడ ఉన్నోళ్ళు అందరూ నా మీద పడి ఏడతారు. ఓ ముసల్లానా, నీకు అంత దమ్ము ధైర్యం ఉంటే దొరకబట్టి ఇగ్గి ఇది బరాబరే కానీ నిజురూపించి నువ్వు అజ్జయ్. అంతేగాని పిచ్చి పిచ్చిగా వాగకక్కడుండి చూడు, దాని మాటలు చూడు. వచ్చి చెప్పిందని నువ్వు ఫోన్ చేస్తానవా మెంటరోడా? నీ మెంటల్ ముఖంలో చెప్పు. ఏ దరిద్రపుదానా, చెప్పనుకొని ఇదంతరే నిన్ను ఊరోళ్ళందరూ కలిసి ఓ రోజు ఇదంతరే అక్కడికే తెచ్చుకుంటాను నీ బతుకును. నీ బతుకుల మన్ను. ఓ సంసారి పొక్క, నువ్వు మాట్లాడుతున్నావే ఇంకా? నీ అవ్వ నా అవ్వనంటవేందే నువ్వు? ఇంటికి వచ్చి ఇదంతా మళ్ళా ఇంట్లోకే గుంజి ఏమనుకుంటానవో? నీ అవ్వ నన్నెందుకన్నదిరా మరి? నీ అవ్వకు చెప్పుకో, నన్ను అనకుమని. నీకేమన్నా బలుపుందా అనే? నీ బలుపంగే రోజు ఓ రోజు వత్తది, దాని గురించి మేము ఎదురు చూస్తానమే. ఎదురు చూడు. నా నాశనం కోరుకుంటే మీరే నాశనం అయిపోతారు. ఓ మీ గాంక పెళ్ళైంది, మీరు గాంక మొత్తం భూమి మీదనే ఆగుతలేరు కదా. ఎన్ని రోజులు ఆగరో చూస్తా నేను కూడా. ఏ దొమ్మర్దానా, నువ్వేందే చూసేది? ఉండు, ఫోన్ కడియాయి. చూసినావా అవ్వా, అది మా మీదికి ఎట్లా మాట్లాడుతుందో? మేం చెప్తే అది ఇంటదని నువ్వెట్లా అనుకున్నావు? నాకేం తెలుసయ్యా, దాని దినాలి అయ్యా తొమ్మర్ది. అది ఎంతమంది జీవితాలు నాశనం చేస్తుందో. ఇక అది దొరకబట్టి చూపిచ్చి మాట్లాడానంటాంది కదా. ఇక నా బిడ్డ నున్ను అల్లుణ్ణి రమ్మంట. రమ్మని దాన్ని ఈ పంట వలగొట్టిపిత్తా దొరకబట్టిచ్చి. నా కొడుకు ఓడా పోయినప్పుడు నేను దొరకబట్టనా? దాన్ని ఏం చెయ్యాలో అదే ఎత్తయ్యా. నా కొడుకును ఈడ ఉంచనేను. ఈడ ఉంచితే లాభం లేదు. నా బిడ్డతోటే పంపిస్తా. అబ్బో అబ్బో, అది చిన్నాడిది కాదు. అబ్బో అదే ఊరు నుండి వచ్చిందో గాని దానంతా ఆడిది మన ఊర్లోనే లేరు. నువ్వు భలే పెళ్లి చేసుకున్నావు. గీ బంగారం అసొంటి భార్య నిష్పెట్టి దాని ఎంబడబడి భలే పెళ్లి చేసుకున్నావు. అయ్యో బాంచను, నీకు మొక్కాలే. చూసినావా అందరొచ్చి ఎట్లా అంటుర్రో? ఇప్పుడు నీ పేరు పోతుందా లేకపోతే దాని పేరు పోతుందా? నీ ఇజ్జత్ పోతుందా ఇప్పుడు దాని ఇజ్జత్ పోతుందా డాడీ? అందుకే తప్పు చేసేటప్పుడు 10 సార్లు ఆలోచించాలే. అది తప్ప కరెక్టా మనం చేసేదని? కొంచెమన్నా బుద్ధి లేదు, మన్ను లేదు. అది ఒక్కటి ఏబట్టి ఇప్పుడు మన కుటుంబానికి తప్పు పేరు వస్తాంది. పోనీలే, నువ్వు అంత సీరియస్ కాకు. ఇక అయిందేదో అయిపోయింది. విట్రా ఉందా మంచిగా అయిందా ఇప్పుడు నీకు? అందరు వచ్చి ఇప్పుడు ఏమంటారు తెలుసా? ఈ మొగోనికి సాతనైతలేదు కావచ్చు, ఈ మొగోడు పెళ్లి చేసుకున్నోడు పక్కకు ఉంటాడు, అందుకే అది మంది మొగోళ్ళు ఎంబడబడతాంది అని అంటారు. తన్న పోయి తన్నిచ్చుకున్నాడంటే గిదే.
ఆ దొమ్మది ఏవట్టి మాకు తిట్లు ఏందో ఏమో అంత పోనీ తీయే, దాని బతుకు పాడుగాను, దాని బతుకు గట్లనే పాడైతది గాని నేనేం చేస్తా చెప్పు. అది వేసే వేషాలకు నేనేమైనా దగ్గరుండి చూస్తాననా? సరే తియ్యి. అవునే, నేను నీ కొడుకును ఏం చేసినా అని పోయి నువ్వు అక్కడ ఫిర్యాదు అవుతున్నావేందే? నీకు దమ్ముంటే ఇక్కడ నిలుసోని దొరకబట్టి నువ్వు మాట్లాడాలి. అవునే ఆర్దానా, నువ్వు ఏవట్టే నా కొడుకు ఎడిపోయిండే, నా కొడుకు పనికోకుండా అయిపోయిండు, అది తీసుకురా ఇది తీసుకురా అని నువ్వు అవసరానికి పిలుచుకొని నా కొడుకును ఏదో చేసినావు. మేము ఎట్లా కనబడతానమే ఏంది నీకు? దమ్ము ధైర్యం ఉన్నదానివి మమ్మల్ని దొరకబట్టి నువ్వు చూపించి మాట్లాడాలి. ఏది లేదు, ఓర్ని అవ్వ ఇష్టం ఉన్నట్టు గాడికి పోయి గాళ్ళకి చెప్పి నా ఇజ్జతి తీస్తానవా? ఇంకా నవ్వేటోళ్ళ ముంగట నవ్వుల పాలు ఎత్తన్నవా ఏంది నా బతుకును? మరి నీకు మొగుడుండంగా మంది మొగలతో ఏం పనే? మెడల పుస్తలు తాడేసుకున్నావు, పేరొక్కంది ఊరొక్కంది అన్నట్టు ఎత్తన్నవేమే దరిద్రపుదానా? ఆ కొడుకు నీ ఇంట్లోకి అచ్చుడెందుకు, నువ్వు రానిచ్చుడెందుకు? అది నీ కొడుకు చెప్పుకో, ఏదో అట్లా ఉప్పోసకు అత్తడు కూసుంటాడు పోతాడు. అట్లా పోయినంత మాత్రాన వచ్చినంత మాత్రాన నా బిడ్డకు వానికి ఏదో ఉందనేనా? చూపియే, నువ్వు నిరూపించే, నువ్వు దొరకబట్టే, నీకు దమ్ముంటే. ఏ లవిడి, బాగా కొడతానవేందే? బాగా తెగబడ్డా బొడ్డివే నువ్వు. నువ్వు ఒకరు పోతొగలన్నట్టు 10 మందినైనా బట్టి పక్కల వంటవు నువ్వు. అసొంటి ఆడదానివి. ఈ సావు ఏయ్యా సావే ఎత్తరే దొంగముండా, నన్ను అట్టిగా అనవసరంగా అనకు. పురుగుల పడి పోతావు. ఎవరు పురుగుల పడిపోతారో ఎవరు నాశనం అయిపోతారో చూద్దామే. రమ్మంటాగు నా బిడ్డను, నా అల్లుణ్ణి రమ్మంటాగు. నీ ఆటే ఎప్పిపిత్తా. పోలీస్ స్టేషన్ లో పోయి పెడతావు. నిన్ను పెట్టుకపోయే, ఏడ పెట్టుకుంటావో పెట్టుకపో. నేను చెయ్యని దానికి నన్ను అంటాను పెట్టుకో, బరాబర్ పెట్టుకపో. నేను ముసల ముఖంలో చెప్పు ఏమో బాగా మాట్లాడుతాందే. నీ అవ్వ చెప్పు అనుకొని చంపరుండే. అందుకే అద్దే బిడ్డ ఎవరిని ఇంట్లకు రానియద్దే. ఏం చేసినా చెయ్యకున్నా చేసిన పేరు అత్తదే బిడ్డ అని చెప్తానే ఉన్నా. నువ్వేమో నా మాట వినవు. అదేం చెప్తుందో చెయ్యని చూస్తా నేను. నువ్వా ఇంట్లోకి వా. దోస్తులు చూసిర్రా, ఇది కథ అన్నమాట. ఏ ఘోరం అంటే ఘోరం ఉన్నదన్నట్టు ఇట్లా కథ జరిగింది. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏమైతుంది, ఏం కథ అనేది అయితే ఖచ్చితంగా మీరు చూస్తూ ఉండండి. అన్ని స్టోరీస్ కంటే ఇది వెరైటీ స్టోరీ అన్నమాట. అన్నాం కదా, ఒక్కొక్కరి జీవితాల స్టోరీలు ఇట్లా ఉన్నాయి అన్నమాట. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ కొట్టుర్రి. అసలు ఏం కాబోతుంది అనేది మాత్రం ఖచ్చితంగా మీరైతే రోజు చూస్తూ ఉండండి. ఈ స్టోరీ ఎటు మలుపు తిరుగుతుందో అనేది లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టుర్రి. హైప్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి దోస్తులు. మరి తర్వాత ఎపిసోడ్ లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.